ఇప్పుడు మైసూర్లో మనకు అమ్మవారు వరించినటువంటి శిల్పాచార్యుల పేరు రాజేంద్రాచార్యులు. వంశపారంపర్యమైన శిల్పాచార్యులు, చాలా మంచి విజ్ఞాన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. శిల్పశాస్త్రంలో ఒక దేవత విగ్రహాన్ని ఎలా తయారు చేయాలో అన్ని అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి అమ్మ పాదాల దగ్గర మనకు దొరికాడు. అది చాలా అద్భుతం. ఇప్పుడు విగ్రహం చేయాలంటే ఏదో ఒకటి చేసుకొచ్చి పెట్టవచ్చు కదా, ఇంత రీసెర్చ్ ఎందుకు? చాలామంది దేవుడంటే పూజలంటే మూఢనమ్మకం అంటారు. మళ్ళీ మూఢనమ్మకం అయితే ఏదో ఒక దేవతను తీసుకొచ్చి పెట్టవచ్చు కదా, ఇంత రీసెర్చ్ ఎందుకు? శాస్త్ర ప్రమాణంగా విగ్రహం తయారై అక్కడ ప్రతిష్ఠింపబడితేనే ఆ దేవత కళ అందులో ప్రవేశిస్తుంది. మీరు కూడా ఏం చేస్తారు? ముక్కు ముఖం సక్కదనం ఉన్న పిల్లని చేసుకొచ్చుకుంటారు, కానీ వంకర్లు ఉన్నోళ్ళని చేసుకొచ్చుకుంటారా? మీరేమో అందం కావాలి, మీకు మంచిగా కావాలి. దేవత ఎట్లన్నా పర్వాలేదు, డబ్బులు వస్తే చాలా అంటారు, తీసుకొస్తారు, పెడతారాడ. అలా ప్రమాణానికే ప్రమాణంగా ప్రతిష్ఠింపబడాలనే ఒక కోణంతో ఇంత అన్వేషణ, ఇంత రీసెర్చ్, ఇంత శ్రామికమైన విభాగం మీకు పైన పైన ఏం కనిపిస్తుంది? డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు, వ్యాపారం కోసం ఇదంతా చేస్తున్నారని. చేసేవాళ్ళు బయట ఉన్నారు కాబట్టి మాయించటం కూడా మీరు అంటారు, తప్పు లేదు. కులంకి ఇంత అంటే తలా ఇంత అన్నారు పెద్దలు, ఇంకా మోసుకోక తప్పదు కాబట్టి మేము కూడా అనుభవిస్తున్నాం మీ మాటలని. మీ ఇష్టం వచ్చినట్లు అనండి, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అతికే మాటలే అతుకుతాయి, అతకని మాటలు కూడా నువ్వే మోయాల్సి వస్తుంది. ఎవరైతే అంటారో వాళ్ళే మోస్తారు, తప్పదది. మీరు ఎవరినన్నా అంటే ఆయనలో ఆ తప్పు ఉంటేనేమో నీకేం కాదు, లేకపోయినా ఆ మాట వెనక్కి తీసుకోవడానికి కూడా నీకు అర్హత లేకుండా, దాన్ని భరించే శక్తి నీకు లేకుండా కూడా పోతుంది. అటువంటివి ఉన్నాయి ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి మనం వాడినటువంటి ఆ నైపుణ్యం, క్రియాశీలత, శ్రమ అద్వితీయం. అలా జరగాలే తప్ప, అలా అనుభవం ఉండాలే తప్ప, ఒక దేవతను పెట్టాలంటే పరిపూర్ణమైన అనుభవం ఉండాలి, పరిపూర్ణమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతే తప్ప ఏదో ఊగుతుండని, ఏదో వచ్చిందని, ఏదో కలవడిందని, నాకెవరో చెప్పిండ్రని, స్వప్న దర్శనం వచ్చిందని, దయ్యం వచ్చి లేపిందో తెలియదు, దేవుడు వచ్చి లేపిండో తెలియదు, నాకు కలలో వచ్చి చెప్పిందని గుళ్ళు గోపురాలు కట్టిండు అనుకోండి, తర్వాత పరిస్థితులు ఏముంటాయో, ఎక్కడ పోతాయో, ఏమవుతాయో ఎవరు లెక్కలు కట్టలేరు. గుడి అంటే ఆషమాష కాదు, దేవుడు అంటే ఆషమాష కాదు. ఇంటికి వాస్తు లేకపోతేనే అష్ట కష్టాలు వస్తాయని చెప్తున్నారు పెద్ద మనుషులు. నీవు బతికే నీ ఇంటికి 100 సంవత్సరాల నీ జీవితం, నీ ఇంటి కోసమే వాస్తున్నప్పుడు దేవాలయానికి ఎన్ని ధర్మాలు ఉండాలి, ఎంత టెక్నాలజీ ఉండాలి, ఎంత సాంకేతికత ఉండాలి, ఎంత క్రియాశీలత ఉండాలి, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. మీరు ఎందుకు కడతారు గుళ్ళు చెప్పండి, నాకు అర్థం కాదు. ఉన్న గుళ్ళకు మొక్కితే సరిపోదా? గుడి కట్టాలంటే దానికి ఒక అనుభవుడు కావాలి, ధరించేవాడు కావాలి, భరించేవాడు కావాలి, మోసేటోడు కూడా కావాలి. నేను చాలా దేవాలయాల్లో చూసిన గుడి అంతా ఊడుస్తారు, పొరకట గుళ్ళేనే పెడతారు. దేవుడికి అభిషేకం చేసిన పాత్రలు కూడా ఆనే ఉంటాయి. దేవుడి అభిషేకాన్ని చేసిన తర్వాత దేవుడికి వెలిగించే హారతి పళ్ళెం, దీపాలు కడిగేటటువంటి సబ్బు పెట్టె కూడా దేవాలయంలోనే ఉంటుంది, సబ్బు పెట్టె. ఇప్పుడు చూడండి, అంబాత్రయ్య క్షేత్రంలో గర్భగుడిలో మీకు ఒక అల్యూమినియం పాత్ర కనబడదు, ఒక స్టీల్ పాత్ర కనబడదు, ఒక ప్లాస్టిక్ కనబడదు, ఒక రబ్బర్ కనబడదు. ప్రతిదీ సాంప్రదాయకమైన మెటల్స్తోనే అక్కడ పాత్రలు ఉంటాయి. పూజకు చేసేటటువంటి తంతులో వాడే ప్రతి వస్తువు ఉంటుంది. ఏమయ్యా, కరెక్టా కదా? అది ధర్మం అంటే. అమ్మవారు మోసే ప్రతి ఆభరణం కూడా సాంప్రదాయకమైనటువంటి లోహాలతోనే చేయబడ్డది. మార్కెట్లో దొరికే గాజు పూసలు, రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి మెడని దిగేస్తారు. అమ్మవారు ఎంత బాగుంది అమ్మవారు అంటారు. అరే, మార్కెట్లో పూలమాలలు ఇస్తే ఆ పూలమాల మధ్యలో థర్మాకోల్ పెట్టిస్తారు, ఆ థర్మాకోల్ దండ తీసుకపోయి మెల్లేస్తారు. నాలాకుంటే జాడిసి తనతోటి మూతి పండ్లు రాలని. ఆ అమ్మ ఏమంటలేదు, ఆ దేవుడు ఏమంటలేడు కాబట్టి నడిచిపోయింది. ఆ పూలకు కూడా రీల్స్ చూడతారు, ప్లాస్టిక్ రీల్స్, చక అని ఇంకే అవి తీసుకొచ్చి అట్లేస్తారు. మా పిల్లలు చెప్పిన మూతి పండ్లు రాలకూడదు అటువంటివి ఏమైనా గుళ్ళేకి తెస్తే అని చెప్పి. పూలమాలకు కింద గొండెలు ఏరలేయడానికి ప్లాస్టిక్ పైపులు పెడతారు, ప్లాస్టిక్ పూసలు, ఈపులు వలుగుతావని చెప్పిన మా పిల్లలకి నేను. మనం వేస్తాం అటువంటివి చెప్పులేసి.
వేస్తామా? ఇది అనుభవం అంటే ఇది. మీరు వాడే పరికరాలలో ప్లాస్టిక్ బౌల్లో తింటే క్యాన్సర్ వస్తుందని మీకు డాక్టర్లు చెప్తాడు. ప్లాస్టిక్ పైపులు దేవుళ్ళకి వేయవచ్చా? పూజా మందిరంలో మీ ఇళ్ళలో కూడా, సరే మీ ఇంట్లో ఎట్లా అనుకో, మీ తిప్పాలు ఇరిచిపెట్టరి. నేను చాలా దేవాలయాల్లో చూశాను. దేవాలయానికి వచ్చే ఉండి ఆదాయం లక్షల్లో ఉంటుంది. దేవుని కాడ మొత్తం స్టీల్ పాత్రలు పెడతారు నైవేద్యానికి. అభిషేకం కాడ రబ్బర్ బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు. ఇత్తడి వాడితే సరిపోదా? దేవాలయం అంటే ఆషమాషి కాదు. ధర్మం. ధర్మం అంటే ఏమిటి? ఆచారం. శాస్త్ర ప్రమాణమే ఆచారం. ఆచారం అంటే ఏంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నీవు ఒక రోడ్డు మీద పోతుంటే ఈ లైన్లోనే ఈయననే జీబ్రా క్రాసింగ్గా, స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేకు కొట్టు, మీకెందుకు రూల్స్? మూతి పండ్లు రాలుతాయి పడి అని. దేవుళ్ళ కాడ కూడా తంతు తప్పితే వంశాలే నాశనం అయిపోతాయి. ఏ సోకు కోసం గుడి కడుతున్నావో ఆ సోకే లేకుండా పోతుంది ప్రపంచ పటంలో. గుడి అంటే ఆశమాషం కాదు. తెలిస్తే చెయ్యిరి, తెలియకపోతే ఏడుందాడు పోయి మొక్కింటికి రారి. అర్థమవుతుందా? కాలేదా? ఈ మధ్యలో అప్పులు ఎక్కైతే కూడా చాలామంది స్వాములు అయిపోతున్నారు. మొన్న ఒక ఆయన వచ్చిండు, నాకు 30 లక్షల అప్పు అయింది, నేను పురోహితం నేర్చుకుంటా, ఒక దేవాలయంలో పురోహితం చేసుకుంటా, నా అప్పులు తీర్చుకుంటాను. అరే నాయన, నీ జన్మ రుణం పోగొట్టుకునికే నీవు స్వామి కావాలి, కానీ పేపల్చినాక చేసిన అప్పు కోసం స్వామి అవుతాడు. పాడుగాల. దేవాలయం అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సైన్స్. విచ్ సైన్స్? స్పిరిచువల్ సైన్స్. అలా అనుభవం ఉంటేనే దేవుళ్ళ గుళ్ళు కట్టండి, దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి. ఇంకొక లాజిక్ చెప్పుందా? ఒక గుడి కట్టడానికి ₹1,00,00,000. ఆ దేవుడి యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు శుద్ధమైనటువంటి ల్యాబ్ టెస్టింగ్ నవరత్నాలు వేయాల్సింది పోయి ప్లాస్టిక్ పూసలు తెచ్చేస్తారు అయ్యవార్లు. గుడికేమో 1,00,00,000, దేవుని కూర్చుని పెట్టేటప్పుడు ₹10 నవరత్నాలు. శుద్ధమైన పంచలోహాలు వేయాల్సింది పోయి మార్కెట్లో నవరత్నాల సెట్ అంటే ఇట్లా ఇస్తారు రేకుల్లాక, అవి తెచ్చేస్తారు. మొత్తం భారతదేశంలో ఉండే స్పిరిచువల్ డిపార్ట్మెంట్ అంతా నా చేతికి ఇస్తేనా చెడు కూడా ఆడేసుకుంటా అందరు. నేను నిజం చెప్తున్నా. అనుభవం ప్రధానం. అనుభవం. మీ కేసే సూదిలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటే, మీ కేసే సూది ఉంటుంది కదా, కుచ్చేది, మందు గుచ్చేది, ఆ మందు గుచ్చే సూది తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ వాడతారు శాస్త్రవేత్తలు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా మన శరీర ధర్మానికి అనుసంధానమయ్యే మెటల్తోనే సూది తయారు చేస్తారు. నీకు మళ్ళీ దేవునికి విగ్రహం కింద ఇన్ని స్టీల్ కాయిన్లు వస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్లు, రూపాయి చిక్కలు, ₹2 చిక్కలు. శాస్త్రంలో స్టెయిన్లెస్ స్టీల్ వాడొద్దని ఉంది, కానీ విగ్రహం కింద పోస్తారు. ఎవడు అడగాలే? అసలు విగ్రహం కింద ఏమేం పెట్టాలో కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు అమ్మవారు ఉన్నది, దుర్గా మూల మంత్రము చేత లిఖింపబడినటువంటి, దుర్గా ఉపాసన చేసిన వాళ్ళ యొక్క చేతితో రాయబడినటువంటి 108, 1008 లేదా 1,00,000, 1,00,00,000 యంత్రాలు పెట్టాలి. చేతితో రాసినవి, మిషన్ ప్రింట్ కొట్టినవి కాదు. ఇలా అనేకమైనటువంటి విజ్ఞాన మూలకాల సమాహారమే దేవాలయ వ్యవస్థ. ఒక విగ్రహ ప్రతిష్ఠ. నీ శరీర ధర్మాన్ని భగవంతుడు ఎంత కూర్పు చేసి నిర్మాణం చేశాడో, దేవాలయాన్ని నిర్మించడంలో కూడా నీ శరీరాన్ని తయారు చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ బుద్ధి వాడాలి. ఇది వాడితే తప్ప దేవాలయ నిర్మాణం జరగదు. ఇంత సబ్జెక్టు రావడానికి కారణం ఏంది? మీరు రుద్రశూలాన్ని కాపీ కొడుతున్నారు, ముగ్గురమ్మలని కాపీ కొడుతున్నారు. కాపీ కొట్టడంలో మీ యొక్క భక్తి, మీ నమ్మకం, విశ్వాసం ఉండొచ్చుగాక. ఇంకోటి, ఈ మధ్యలో కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా, పెడితే చాలా బాగుంటుంది కదా అనుకుంటారేమో. అందరూ కుక్కల్ని సాకుతారు, సింహం సాకడం కొత్తగానే. సాకు చూస్తా. సింహం దాకితే వెరైటీ ఉండదా? ట్రెండ్ కదా సింహం సాకితే. సాకు ఏసి పాడేస్తుంది. ఇప్పుడు రుద్రశూలం కూడా అంతే, ముగ్గురమ్మలు కూడా అంతే.
మీ చేతకు చేతగావవి మీ నుండి కాదు. నేను లైవ్లో చెప్తా, మీ నుంచి కాదు. దయచేసి ఆ తప్పు చేయకండి. యావత్ ప్రజానీకానికి ఇది ఈ క్షేత్రానికే దక్కనివ్వండి. ఆ గౌరవము, ఆ తపస్సు, ఆ నిరీక్షణ, ఆ అన్వేషణ, ఆ శ్రమ ఈ పీఠంకే దక్కనియండి. అది తప్పన కానీ ఒప్పన కానీ ఏమన్నా కానీ ఇక్కడికే. మీరు మళ్ళీ దీన్ని తీసి బాజార్లో పెట్టి వ్యాపారం చేసి మాకు విలువ లేకుండా చేయొద్దు. అంతే కదా? కరెక్టే కదా? గట్టిగా చెప్పురి. అవునా? అవునయ్యా, నిజమేనయ్యా. మరి గట్టిగా చెప్పు. దయచేసి ఎవరన్నా గుడి కట్టాలనుకుంటే నాతోనికి రారు. ఫస్ట్ ఏదైనా నువ్వు ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలన్నా, ఒక గద్దె వేసుకున్నాలన్నా పోయి అప్ప నేను మా ఇంట్లో ఎల్లమ్మ గద్దె వేసుకుంటా. ఎట్లా అంటే దీనివల్ల మీకు ఇబ్బంది జరగదండి, మీకు తెలుస్తలేదు. మళ్ళీ మిమ్మల్ని ఏదో నాతోనికి రా అని నేను మీరు వస్తే కూడా కలుస్తాం లేదు, అది పెద్ద విచిత్రం. ఊక ఏతులకు రమ్మని చెప్తుండే కానీ తర్వాత కలుస్తానో లేదో పాడుగాల. నాతోనికి రాకుర్రి, నేను కలవను, ఇది మాత్రం వాస్తవమే. ఒక మంచి అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆచితూచి అడిగేయండి. లేకపోతే వంశాలే నాశనం అవుతాయి. దేవుళ్ళ జోలికి పోకుర్రి, దేవుళ్ళ జోలికి పోకుర్రి. ఉన్న దేవుళ్ళని కొలుచుకొని చచ్చిపోర్రి చాలు. మళ్ళీ ఏం చేస్తావు? ఇంకొక ముఖ్యమైన విషయం, లాస్ట్ అండ్ ఫైనల్, 18 శక్తిపీఠాలను 12 జ్యోతిర్లింగాలను ఎవడు కూడా కాపీ కొట్టొద్దు. వాటి ప్రతిష్ట వాటికే, వాటి గొప్పతనం వాటికే. నువ్వు గుడే కట్టాలి, నువ్వు డబ్బులే సంపాదించాలనుకుంటే కొత్త ట్రెండ్ ఏదన్నా మీరు కొత్తగా ఫాలోఅప్ చేయండి. మిగతా దేవుళ్ళని పెట్టుకోరు, ఏం తప్పులేదు. ఓన్లీ 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలను కాపీ కొట్టొద్దు. అంబాత్రయ క్షేత్రాన్ని కూడా కాపీ కొట్టొద్దు. ప్లీజ్, మై మోరల్ రిక్వెస్ట్. శుభమస్తు.